గత కొన్ని రోజుల నుండి చెప్తున్నా. చేపలు పట్టేటటువంటి వాళ్ళకి సముద్రంలో పెద్ద ప్రాబ్లమ్ ఏమొస్తుంది? ఈ కెమికల్ ఫ్యాక్టరీలు, పొల్యూటెడ్ ఫ్యాక్టరీలన్నీ గూడా వ్యర్థాలన్నిటి సముద్రంలోకి వదిలేయడంతో సముద్ర తీర ప్రాంతం అంతా ఎప్పుడో కలుషితం అయిపోయింది. అక్కడ చేపలు దొరకట్లేదు. మనం ప్రతి ఏటా 2, 3 నెలల పాటు చేపల వేట నిషేధించి పిల్లల్ని వేస్తున్నా. ఆ పిల్లలు చచ్చిపోతే తప్పించి చేపలు ఉండట్లేదు. దీంతో మామూలుగా ప్రతి దేశంలో కూడా 12 నాటికల్ మైళ్ళ వరకు ఆ దేశపు అంతర్గతమైనటువంటిది. ఆ తర్వాత 200 నాటికల్ మైళ్ళ వరకు ఆర్థిక జల విభాగం. అక్కడికి చేపల వేటకి అంగీకరించరు. ఎందుకంటే అక్కడ తేడా అయితే అంతర్జాతీయ జలాల్లోకి వెళ్ళిపోయి పక్క దేశాలకు కూడా వెళ్ళిపోతారు. అప్పుడే బంగ్లాదేశ్ వాడు పట్టుకున్నది, పాకిస్తాన్ వాడు పట్టుకుంది, శ్రీలంక వాడు పట్టుకుంది. మళ్ళీ వాళ్ళని విడిపించడానికి నానా తెప్పలు. వాళ్ళోళ్ళు మన దగ్గరకు వస్తే మనం ప్లస్ ఆ దేశం వాళ్ళు మన దేశం వాళ్ళు మధ్యలో గొడవపడి ఇట్లాంటివి ఉంటాయి. దాని కారణంగా మన వాళ్ళు ఈ 12 కిలోమీటర్ల లోపే చేపల వేట చేసుకోమంటారు. అక్కడేమో ఈ 12 కిలోమీటర్ల లోపల అంటే ఈ ఒడ్డున ఉన్నటువంటి కాలుష్యం అక్కడ దాకా వెళ్ళి చేపలు దొరకట్లేదు. దాంతో అంతర్జాతీయ జలాల్లోకి వెళ్ళడానికి అనుమతించమని అడుగుతూ వచ్చారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అందుకు అంగీకరిస్తోంది. ఏదైతే సముద్ర జలాల తీరం నుండి 12 నాటికల్ మైళ్ళు 22 కిలోమీటర్ల వరకు రాష్ట్రాల పరిధిలో ఉంటే, ఆ తర్వాత 200 నాటికల్ మైళ్ళు 370 కిలోమీటర్ల వరకు ఉండే లోతు జలాల కేంద్ర పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పరిధిని దేశానికి సంబంధించిన ప్రత్యేక ఆర్థిక మండలి ఈఈజెడ్గా పరిగణించేటటువంటి చోట్ల కూడా, అంతర్జాతీయ జలాగా పరిగణించేటటువంటి చోట కూడా చేపల వేటకి ఓకే చేస్తూ గెజిట్ విడుదల చేసింది. తద్వారా భారతదేశంలోని మత్స్యకారులందరూ కూడా ఇక సముద్రంలో చేపలు పట్టడానికి పూర్తి అవకాశం లభిస్తుంది. కాకపోతే ఇది దుర్వినియోగం చేసుకుని మళ్ళీ ఏ దేశాలకు దొరికితే ఇబ్బంది పడేది మళ్ళీ వాళ్ళే. అది జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాల్సింది.